ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 19వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 19వ తేదీ గురువారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అదృష్టమైతే కలిసి వస్తుందండి. మీరు చేసే ప్రతి పని కూడా ముందుకు వెళ్తుంది. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కటి లాభాలను కూడా చూడగలుగుతారు. అన్ని లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే మీరు ఎంతైతే శ్రమ చేస్తున్నారో, ఎంతైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి సరిపడా ప్రతిఫలాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా సకాలంలో ప్రతి పనిని పూర్తి చేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగు చేస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చాలా అప్రమత్తంగా ఉంటారండి. అంటే ఏ పని చేస్తున్నప్పుడు ప్రతి పని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించడమే కానీ, చాలా జాగ్రత్తగా ఆ విషయంలో మీ దృష్టిని పెట్టడమే కానీ, మీరు ఆ విధంగా ఉండటం వల్ల మీరు చక్కగా మరి ఆ పనులను సకాలంలో పూర్తి చేసుకోవటమే కాకుండా దానిలో లావాదేవీల్లో ఏవైతే మీరు పొందాలి అనుకుంటున్నారో లాభాలని వాటన్నిటినీ కూడా పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుందండి. కుటుంబ సభ్యులతో కూడా చక్కగా సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నిటికీ కూడా వారి యొక్క మద్దతును తెలియచేస్తారు. అయితే మీకు కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అంటే పనులు చేస్తున్నప్పుడు కాసింత భారంగా, అంటే పని ఎక్కువైనట్లు ఒత్తిడిగా అట్లా అనిపించినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోవాలనే ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్తారు. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా మీరు సకాలంలోనే మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఆదాయంతో చూసుకుంటే ఖర్చులు కాసింత తక్కువగానే ఉంటాయి. ఆదాయం చక్కగా మీరు ఆశించినంత ఉంటుంది. అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారికి మాత్రమే మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి రెట్టింపుగా మీరు దానికి సమానంగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ కూర్చునే మనస్తత్వం ఉన్నవారికి మాత్రం ఇవన్నీ వర్తించవండి. ఎందువలన అంటే మీరు కూర్చున్న చోటుకి డబ్బు రావడం అనేది అసమంజసం. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపడానికి అవకాశం కూడా దొరుకుతుందండి. ఆ విధంగా కూడా మీరు కాసింత మానసికంగా సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దైవ బలం కూడా మీకు తోడై ఉంటుందండి. ప్రతి పనిని కూడా శుభప్రదంగా ముగించే విధంగా మీకు కాలమైతే కలిసి వస్తుంది. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. సకాలంలో మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ, తరగతి గదిలో పరీక్షలకు కానీ వాటికి హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా ఉత్తీర్ణత శాతాన్ని మంచిగా పొంది మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా లాభాలను చూడగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. లాభాలను చూడగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరిపి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీ ఉంటుందండి. అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని లాభాలతో రోజునైతే ముగించగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ చేసేవారు ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకొని మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీకు పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు. అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా నిర్వర్తించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పూర్తిగా సహాయ సహకారాలు పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈ రోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకొని చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని లాభాల బాటలో ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయడానికి అనువైన పరిస్థితులన్నిటినీ కూడా సమకూర్చుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. అన్ని విషయాలలోనూ మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉంటారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటం వల్ల మీకు ప్రత్యేకమైన హోదాను మీరు సంపాదించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. ఇక అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్తుల విషయాలలో కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం, అనుకూలమైన విధంగా మీకు మద్దతుగా మీకు ప్రతి విషయం అనుకూలంగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.